హాయ్ గైస్, ఈరోజు సింపుల్గా చేపల కర్రీ ఎలా చేస్తామో చూద్దాం. ఫస్ట్ చేపలు తీసుకొని బాగా కడిగేసిన తర్వాత దానిని ఉప్పు, కారం, పసుపు వేసి బాగా వాటికి పట్టించి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్లో ఫస్ట్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఈ చేప ముక్కల్ని ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకొని అలా మిగతా చేప ముక్కలను కూడా చేసేసుకొని ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో పచ్చిమిరపకాయలు యాడ్ చేసి అవి బాగా వేగినాక ఆనియన్స్ యాడ్ చేసి ఆనియన్స్ కూడా బాగా వేగినాక లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలన్నమాట. అట్లా ఫ్రై చేసిన తర్వాత సన్నగా తరుక్కున్న టమాటో, అంటే నేను ఇక్కడ చిన్న టమాటా తీసుకున్నామాట, పులుపు ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి చిన్న టమాటా తీసుకున్నాను. అది కూడా బాగా ఫ్రై చేసేయాలి. టమాటా అంతా మెత్తగా అయినంత వరకు బాగా ఫ్రై చేసిన తర్వాత అందులో మనం చింతపండు వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ పులుపుకి తగ్గట్టు మీకు ఎంత చింతపండు అయితే కావాలో అంత యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకునే ముందు కొంచెం కారం, కొంచెం పసుపు, అట్లానే కొంచెం ఉప్పు యాడ్ చేసి బాగా ఫ్రై చేసేసి అందులో మనం కలుపుకున్న ఈ చింతపండు నీళ్ళు యాడ్ చేసేయాలన్నమాట. ఇలా యాడ్ చేసిన తర్వాత, అంటే అందరూ మరిగాక వేస్తారు కదా, ఆల్రెడీ మన ఫిష్ కొంచెం ఫ్రై చేసాం కాబట్టి వాటర్ వేసేసిన వెంటనే ఒక 2 minutes ఆగి నేను ఆ ఫిష్ కూడా వేసేసాను అనమాట. అంటే కొంచెం ఆ వాటర్తో పాటు ఫిష్ కూడా బేగా ఉడికిపోతుంది అని చెప్పి కొంచెం ఉడికిన వెంటనే ఫిష్ మసాలా ప్యాకెట్లు ఉంటాయి కదా, ఒక ప్యాకెట్ యాడ్ చేసి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసి దించేసుకుంటే మన చేపల పులుసు రెడీ. సింపుల్ వే అనమాట ఇది. మీకు ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టం? సో ఇట్లా ఒకసారి ట్రై చేయండి, మీకు బాగానే వస్తుంది. సో ఇట్లా డిఫరెంట్ వేలో ట్రై చేసి మనస్ఫూర్తిగా తృప్తిగా తినండి హ్యాపీగా. బాయ్ గైస్.